భారతదేశ శిలా వ్యవస్థ గురించి మనం చర్చించుకుంటున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో భాగంగా జియోగ్రఫీలోని మొదటి యూనిట్లోని భారతదేశ శిలా వ్యవస్థలో గడిచిన సెషన్లో 2 శిలా వ్యవస్థల గురించి నేర్చుకున్నాం. సర్ టి హాలండ్, ది దెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1904 has classified the Indian rock system into 4 ways. 1904లో టి హాలండ్ 4 రకాలుగా శిలా వ్యవస్థని విభజించాడు. అందులో మొదటిది ఆర్చియన్ శిలా వ్యవస్థ. ఈ ఆర్చియన్ శిలా వ్యవస్థను మరలా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ, ఆర్చియన్ గ్రానైట్ నీస్ శిలా వ్యవస్థ, రెండవది ధార్వార్ శిలా వ్యవస్థ. ఈ రెండింటి గురించి మనం గత క్లాసులో చర్చించుకున్నాం. మరొకసారి బ్రీఫ్గా చూసినట్లయితే ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ యొక్క వయసు 4500 నుంచి 2000 మిలియన్ల సంవత్సరాల వరకు. ధార్వార్ శిలా వ్యవస్థ వయస్సు దాదాపు 2000 నుంచి 600 మిలియన్ ఇయర్స్ వరకు. ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ కనుక చూసినట్లయితే ఇది ఆర్థికంగా చాలా విలువైనటువంటి శిలా వ్యవస్థ. మన నిర్మాణ రంగంలో, గృహ నిర్మాణ రంగంలో అవసరమైనటువంటి గ్రానైటు తదితర విలువైనటువంటి శిలని బాగా అందిస్తుంది. వీటితో పాటుగా రోడ్లు కన్స్ట్రక్షన్స్కి కానివ్వండి, వేరే కన్స్ట్రక్షన్ వర్క్స్ కానివ్వండి, అవసరమైనటువంటి శిలలన్నీ కూడా ఈ శిలా వ్యవస్థ నుంచి లభిస్తాయి. ఇది బేసికల్గా చూసినట్లయితే దీన్నే బేసిక్ రాక్ సిస్టమ్, ప్రైమరీ రాక్ సిస్టమ్ అని కూడా అంటాం. అంటే ప్రాథమిక శిలా వ్యవస్థ. అంటే అగ్నిశిలలు ఏర్పడిన వెంటనే అవి క్రమక్షయం చెందకుండా ఒరిజినల్ రూపంలో ఉన్నటువంటి శిలా వ్యవస్థ ఇవి ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ. ఇవి ఎలా ఉంటుందంటే భూపటలం మీద ఉన్నటువంటి అనేక రకాలైన భూస్వరూపాలు, పీఠభూములు కావచ్చు, కొండలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, లేదా మైదానాలు, వీటన్నిటికీ అవసరమైనటువంటి ఒక వెన్నెముకలాగా పనిచేస్తుంది. అంటే భూపటలం మీద ఉండేటటువంటి భూస్వరూపాలని ఒక క్రమయుతంగా అటు ఇటు కదలలేకుండా గట్టిగా పట్టి ఉండే వెన్నెముక లాంటి శిలా వ్యవస్థ ఇది, ఈ ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ. ఇది ద్వీపకల్ప భారతదేశంలో భూపటలం మీద అధికంగా విస్తరించి ఉంటే, అంటే 2/3 వంతు, 2 వంతులు ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ ద్వీపకల్ప భారతదేశంలో విస్తరించి ఉంటే, అదే ఎక్స్ట్రా పెనిన్సులర్ రీజియన్లో, అంటే ఉత్తర భారతదేశ శిలా వ్యవస్థలో కేవలం 1/3 వంతు మాత్రమే విస్తరించి ఉంది. అందువల్లనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ద్వీపకల్ప భారతదేశంలో భూకంపాలు సంభవించినప్పటికీ కూడా వీటి యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే ఈ శిలలో ఆ భూకంప తరంగాల్ని ఆపివేయడం జరుగుతుంది, పైకి రానివ్వకుండా. అదే మనం ఎక్స్ట్రా పెనిన్సులర్ రీజియన్లో కనుక చూసినట్లయితే ఈ ఆర్చియన్ గ్రానైట్ నీస్ శిలా వ్యవస్థ అంత పూర్తిగా స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల దానితో పాటుగా ఆ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ వ్యవస్థ అంతా కూడా ఖండపలకల అభిసరణ సరిహద్దులో ఉన్నాయి. అంటే కాన్వర్జింగ్ ప్లేట్ బౌండరీ జోన్ అంటాం దీన్నే. ఈ కాన్వర్జింగ్ ప్లేట్ బౌండరీ జోన్ వద్ద అర్త్క్వేక్స్ రావడం అనేది సాధారణం, భూకంపాలు రావడం. సో ఈ భూకంపాలు అనేవి ఆడ రావడం, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే సందర్భంలో ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ భూపటల మీద పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ ప్రాంతంలో భూకంపాల తీవ్రత అధికంగా ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు దానివల్ల సంభవించిన నష్టం కూడా అధికంగా ఉంటుంది. ఇది కూడా మనం ఒక ముఖ్యమైన పాయింట్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాలు అంతా వ్యాపించి ఉన్నప్పటికీ సిక్కింలో ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని చెప్పాలి. ఆల్మోస్ట్ ఆబ్సెంట్ అన్నమాట ఇది. ఇక ధార్వార్ శిలా వ్యవస్థ కనుక చూసినట్లయితే ఇది కూడా ఆర్థికంగా చాలా విలువైనటువంటి శిలా వ్యవస్థ. అగ్నిశిలల నుంచి మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి సెడిమెంటరీ రాక్ సిస్టమ్ మరియు మెటమార్ఫోజ్ రాక్ సిస్టమ్, అంటే రూపాంతర శిలా వ్యవస్థ మరియు సెడిమెంటరీ శిలా వ్యవస్థ. సో ఇది కనుక చూసినట్లయితే ఇది ఎక్కువగా మొదటిసారిగా దీన్ని ఎక్కడ కనుగొనబడిందంటే కర్ణాటకలోని ధార్వార్ జిల్లాలో కనుగొనబడింది. అందువల్ల దీన్ని ధార్వార్ శిలా వ్యవస్థను పేరు పెట్టడం జరిగింది. ఈ ధార్వారు, మైసూరు, బెల్గాం ఈ ప్రాంతంలో ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి శిలా వ్యవస్థ ఇది. వీటితో పాటుగా బుందేల్ఖండ్ పీఠభూమి,
వింధ్య పర్వతాల దిగువన, అలాగే వాటి పైన ఉన్నటువంటి హిమాలయాల్లో, మధ్య హిమాలయాల్లోనూ ఈ ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధి చెందిన శిలా వ్యవస్థ ఇది ధార్వార్ శిలా వ్యవస్థ. సో ఈ ధార్వార్ శిలా వ్యవస్థను చూసినట్లయితే దీంట్లో అధికంగా ఇనుము, హై క్వాలిటీ మ్యాగ్నెటైట్ ఐరన్ ఓర్ లభిస్తుంది. కర్ణాటకలో లభించేటువంటి ఐరన్ ఓర్ అంతా కూడా ధార్వార్ శిలా వ్యవస్థ సంబంధించినటువంటిది. వీటితో పాటుగా ఐరను, మ్యాంగనీసు, కాపరు, లైమ్ స్టోను, సిల్వరు, గోల్డు ఇవి ఎక్కువగా లభిస్తాయి దీంట్లో. ఉదాహరణకి ధార్వార్ శిలా వ్యవస్థ చూసినట్లయితే కోలార్ బంగారు గనులు, కర్ణాటకలోని కోలార్ బంగారు గనులు ఈ శిలా వ్యవస్థకు సంబంధించినటువంటి అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసినట్లయితే ఆర్చియన్ శిలా వ్యవస్థలో ఫెర్రస్ మెటీరియల్స్తో పాటు నాన్ ఫెర్రస్ మినరల్స్ కూడా లభిస్తున్నాయి. ఆర్చియన్ గ్రానైట్లో ఏమో నాన్ ఫెర్రస్ మినరల్స్ లభిస్తే ధార్వార్ శిలా వ్యవస్థలో ఫెర్రస్ మినరల్స్ లభిస్తున్నాయి. ఇక రెండవ శిలా వ్యవస్థను కనుక చూసినట్లయితే మనము పురాతన రాక్ సిస్టమ్, పురాతన శిలా వ్యవస్థ, దీన్నే పురాణ రాక్ సిస్టమ్ అంటాం. దీని యొక్క వయసు కనుక చూసినట్లయితే 1600 to 600 మిలియన్ ఇయర్స్ అగో. సో 1600 మిలియన్ల సంవత్సరాల క్రితము ఏర్పడినటువంటి శిలా వ్యవస్థ ఇది. 1600 సంవత్సరాల క్రితం నుంచి 600 మిలియన్ల సంవత్సరాలకు ఏర్పడిన శిలా వ్యవస్థ. దీనిని మరలా 2 విభాగాలుగా వర్గీకరించాం. కడప శిలా వ్యవస్థ, రెండవది వింధ్య శిలా వ్యవస్థ. కడప శిలా వ్యవస్థ, వింధ్య శిలా వ్యవస్థ. కడప శిలా వ్యవస్థ వయసు కనుక మనం చూసినట్లయితే ఇది దాదాపుగా 1400 నుంచి 600 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు ఏర్పడింది, లేదా 1600 మిలియన్ల సంవత్సరాల నుంచి 600 మిలియన్ల సంవత్సరాలకు ఏర్పడింది. వింధ్య శిలా వ్యవస్థ వయసు వచ్చి 600 నుంచి 450 మిలియన్ల సంవత్సరాల వరకు ఏర్పడినటువంటి శిలా వ్యవస్థ ఇది. 450 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు ఏర్పడిన శిలా వ్యవస్థ. కడప శిలా వ్యవస్థ చాలా ఆర్థికంగా ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి శిలా వ్యవస్థ. కడప శిలా వ్యవస్థలో మనకు చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తారంగా అభివృద్ధి చెందినటువంటి శిలా వ్యవస్థ. అందువల్ల దీనికి కడప శిలా వ్యవస్థ అని పేరు పెట్టడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి మినరల్స్ కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ప్రధానంగా లైమ్ స్టోను, ఇన్ఫీరియర్ క్వాలిటీ ఐరన్ ఓరు, ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే తక్కువ రకానికి చెందినటువంటి ఇనుప ఖనిజం, అలాగే కాపరు, డోలమైటు, వీటితో పాటుగా అగేటు, ఇక కోరండం. సో ఇలాంటి అనేక రకాల మినరల్స్ మనం గమనించవచ్చు. ఇక్కడ కొద్ది మొత్తంలో బాక్సైట్ కూడా ఇక్కడ లభించడం జరుగుతుంది. సో కడప శిలా వ్యవస్థ అనేది అధికంగా కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్నప్పటికీ ఇది మాల్వా పీఠభూమి, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బస్తర్ వ్యాలీ, అలాగే ఒడిస్సాలో ఉండేటువంటి కియోంజార్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో కూడా ఇది అధికంగా విస్తరించి ఉంది. సో ఈ కడప శిలా వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ లభించే లైమ్ స్టోన్ వల్ల, అలాగే డోలమైట్ వల్ల ఈ కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో అధికంగా సిమెంట్ పరిశ్రమలు స్థాపించబడినవి. సో సిమెంట్ పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు అధికంగా లభించేటువంటి శిలా వ్యవస్థ కడప శిలా వ్యవస్థ. ఇక రెండవది వింధ్య శిలా వ్యవస్థ కనుక చూసినట్లయితే దీని యొక్క వయసు 600 నుంచి 650 మిలియన్ల సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే ఈ వింధ్య శిలా వ్యవస్థలో అధికంగా ఆర్నమెంటల్ స్టోన్స్ లభిస్తాయి. అంటే మన ఆభరణాల్లో ఉపయోగించే స్టోన్స్, ప్రధానంగా డైమండ్స్ అనేవి కూడా ఇక్కడ ప్రధానంగా అధికంగా లభిస్తూ ఉంటాయి. డైమండ్స్ కూడా అధికంగా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. ఉదాహరణకి నర్మదా నదీ లోయలోని పన్నా వ్యాలీ, పన్నా, భారతదేశంలో అత్యధికంగా డైమండ్స్ లభించే ప్రాంతాలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది ప్రధానమైనది పన్నా, రెండవది గోదావరి వ్యాలీలోని లేదా గోదావరి, కృష్ణా నదీ లోయల మధ్య ఉన్న ప్రాంతము మరియు గోల్కొండ ప్రాంతము.
సో ఈ తెలంగాణలో మన తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి కృష్ణా నదీలోయ ప్రాంతం కూడా వింధ్య శిలా వ్యవస్థకు సంబంధించినటువంటి శిలా వ్యవస్థ. అందువల్లనే ఇక్కడ మనకు అధికంగా డైమండ్స్ అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సో వింధ్య శిలా వ్యవస్థలో డైమండ్స్తో పాటుగా రెడ్ శాండ్ స్టోను, లైమ్ స్టోను, మార్బుల్స్ అధికంగా లభిస్తాయి. మనం రాజస్థాన్లో కనుక చూసినట్ల లేదా మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలోయలో చూసిన ధువంధార్ ఫాల్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని నర్మదా నది మీద ధువంధార్ ఫాల్స్ ఉన్నాయి. ఆ ధువంధార్ ఫాల్స్లో కనుక మనం చూసినట్లయితే లోపల ఉన్నటువంటి పాలరాయి 100 అడుగుల లోతులో ఉన్నప్పటికీ నీరు ఆ పాలరాయి స్వచ్ఛంగా తెల్లగా కనపడుతూ ఉంటుంది. అంటే అంత హై క్వాలిటేటివ్ లైమ్ శాండ్ స్టోన్స్ లభిస్తాయి. ఇక్కడ పాలరాయి లభిస్తుంది. వీటితో పాటుగా లభించే రెడ్ శాండ్ స్టోను మధ్యయుగాలలో భారతదేశం అంతటా కూడా అనేక నిర్మాణాలకు ఊతమిచ్చింది. ఉదాహరణకి మన ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్టు, హుమయూన్స్ టోంబు, జంతర్ మంతరు, వీటితో పాటుగా బిర్లా మందిరు, జామా మసీదు ఇలాంటి అనేక కట్టడాలు, సాంచీలోని బుద్ధిస్ట్ స్తూప, బౌద్ధ స్తూపము, ఇవన్నీ కూడా వింధ్యశిలా వ్యవస్థలో లభించేటటువంటి రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించబడినటువంటి కట్టడాలు. సో మొత్తం మీద చూసినట్లయితే పురాతన శిలా వ్యవస్థలో 2 శిలా వ్యవస్థలు ఉన్నాయి. కడప శిలా వ్యవస్థ, వింధ్య శిలా వ్యవస్థ. కడప శిలా వ్యవస్థలో సిమెంట్ పరిశ్రమకు అవసరమైనటువంటి మినరల్స్ అధికంగా లభిస్తున్నాయి. వీటితో పాటుగా హై క్వాలిటీలో ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే తక్కువ శ్రేణికి చెందినటువంటి ఇనుప కంచము, కాపరు, డోలమైటు, అగేటు, కోరండము, మ్యాంగనీసు, నికెలు ఇలాంటి మినరల్స్ కూడా కొంత స్వల్ప స్థాయిలో లభిస్తున్నాయి. వింధ్యశిలా వ్యవస్థ చూసుకున్నట్లయితే ఆర్నమెంటల్ స్టోన్స్, ఆభరణాలకు చెందినటువంటి రాళ్ళు, వాటితో పాటు డైమండ్స్ అధికంగా లభిస్తాయి. వీటితో పాటుగా పన్నా వజ్రాల గనులు, గోదావరి కృష్ణా నదీలోయల్లో ఉన్నటువంటి వజ్రాల గనులు వజ్రాలు లభించే ప్రాంతాలు ఇవన్నీ కూడా పురాతన శిలా వ్యవస్థకు సంబంధించినటువంటి శిలలు. ఇక 3వ శిలా వ్యవస్థను కనుక గమనించినట్లయితే ద్రవిడియన్ శిలా వ్యవస్థ, ద్రవిడ శిలా వ్యవస్థ. సో ద్రవిడ శిలా వ్యవస్థలో ద్రవిడియన్ రాక్ సిస్టమ్, దీని వయసును కనుక పరిశీలించినట్లయితే 600 నుంచి ఇది కూడా 400 మిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడినటువంటి శిలా వ్యవస్థలో ద్రవిడ శిలా వ్యవస్థ 600 to 400 మిలియన్ ఇయర్స్. సో ఈ ద్రవిడ శిలా వ్యవస్థను మరలా 5 రకాలుగా వర్గీకరించారు. అవి క్యాంబ్రియన్ రాక్ సిస్టమ్, కాంబ్రియన్ శిలా వ్యవస్థ, ఓర్డోవిషియన్, మూడవది డెవోనియన్, నాలుగవది సిలూరియన్, ఐదవది కార్బోనిఫెరస్. మొత్తం మీద కాంబ్రియన్ శిలా వ్యవస్థను చూసినట్లయితే దీని యొక్క వయసు వచ్చి 600 నుంచి 480 మిలియన్ల సంవత్సరాల వరకు ఉంటుంది. కాంబ్రియన్ 600 to 480. ఓర్డోవిషియన్ వచ్చి 480 to 450, డెవోనియన్ 450 to 380, సిలూరియన్ 380 to 350 మిలియన్ ఇయర్స్ సంబంధించిన వయసు. అభ్యర్థులు ఎవరు కూడా ఈ వయసులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ శిలల వ్యవస్థలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్న మనకి మెయిన్స్లోనూ రావచ్చు, ప్రిలిమ్స్లోనూ రావచ్చు. మెయిన్స్లో ఇప్పటివరకు ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది. ఇది అంతా అయిపోయిన తర్వాత మెయిన్స్లో క్వశ్చన్ ఎలా వస్తుందో దాని తర్వాత చూద్దాం. ఇక కార్బోనిఫెరస్ వయసు కనుక చూసినట్లయితే 350 to 300 మిలియన్ ఇయర్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా క్యాంబ్రియన్ శిలా వ్యవస్థ అంటే ప్రీ క్యాంబ్రియన్ అంటే 570 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటికి సంబంధించిన శిలా వ్యవస్థ. కార్బోనిఫెరస్ మాత్రము 350 మిలియన్ సంవత్సరాల శిలా వ్యవస్థ. దీని యొక్క ప్రత్యేకత ఉంది, దాని తర్వాత చూద్దాం. ఈ కాంబ్రియన్ కానీ, ఓర్డోవిషియన్ కానివ్వండి, డెవోనియన్ కానివ్వండి, సిలూరియన్ కానివ్వండి, ఈ అన్ని శిలా వ్యవస్థల్లో
అధికంగా లభించేటువంటి ఖనిజాలు ఏమిటంటే సిస్టు, క్వార్జ్, లైమ్స్టోను, శాండ్స్టోను, డోలమైటు మొదలైనవి లభిస్తాయి. ఇక కార్బోనిఫెరస్, జియాలజీలో కార్బోనిఫెరస్ మీన్స్ కార్బన్ బేరింగ్ అని అర్థం. అంటే కోల్ ఫార్మేషన్ ఏజ్ ఇది. మనకు లభించేటువంటి కోల్స్ 4 రకాలు ఉన్నాయి. ఆంథ్రసైటు, బిట్యూమినస్, పీట్, లిగ్నైటు, పీట్. సో ఆంథ్రసైటు, బిట్యూమినస్ అనేవి చాలా హై క్వాలిటీ కోల్ టైప్స్ అవి. మిగిలిన 2 అంటే లిగ్నైటు, పీటు ఇన్ఫీరియర్ క్వాలిటీ కోల్ టైప్ అది. సో హై క్వాలిటీ అనేది ఆంథ్రసైట్ యొక్క వయసు ఎంత అంటే 350 మిలియన్ల సంవత్సరాల నుంచి 280 మిలియన్ల సంవత్సరాల క్రితం మధ్యలో ఆ కాల పరిధిలో ఏర్పడినటువంటి బొగ్గు ఏమిటంటే ఆంథ్రసైట్. సో ఈ ఆంథ్రసైట్ కోల్ మనకు పరిశీలించినట్లయితే ఎక్కువగా ఇది భారతదేశంలో లభించే ఆంథ్రసైట్ పరిమాణం చాలా తక్కువ. కానీ లభించే ప్రదేశాలను కనుక చూసినట్టు ఇది ఎక్కువగా శ్రీనగర్ వ్యాలీ, పీర్ పంజాల్ రేంజెస్, వాటితో పాటుగా ఒడిస్సాలోని కియోంఝార్ వ్యాలీ. సో ఈ ప్రాంతాల్లో మాత్రమే చాలా స్వల్పంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆంథ్రసైట్ బొగ్గు లభిస్తుంది. ప్రపంచంలో కనుక చూసినట్లయితే ఆంథ్రసైట్ బొగ్గు ఎక్కువగా ఆస్ట్రేలియాలో లభిస్తుంది. సో మనం ఆస్ట్రేలియా నుంచి కూడా మనం బొగ్గుని దిగుమతి చేసుకుంటున్నాం. ఆ ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుని ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జెన్కో ప్రాజెక్టు 4000 మెగావాట్స్ ప్రాజెక్ట్ ఉంది, దానికి సప్లై చేస్తారు. రెండవది సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విశాఖపట్నం సప్లై చేస్తారు. సో ఆంథ్రసైట్ నిల్వలు అనేవి చాలా విలువైనవి. ఇవి మనకు లభించే బొగ్గులో చాలా తక్కువ, స్వల్పంగా ఉంటాయి. కానీ ఈ ఆంథ్రసైట్ శిలా వ్యవస్థ అంటే ఈ ఆంథ్రసైట్ అనేది ప్రాథమికంగా అంటే మొట్టమొదటి దశలో ఏర్పడినటువంటి బొగ్గు. సో ఈ కార్బోనిఫెరస్ రాక్ సిస్టమ్ కనుక చూసినట్లయితే భారతదేశంలో మనకి ఈ శిలా వ్యవస్థ నుంచి, కార్బోనిఫెరస్ శిలా వ్యవస్థ నుంచి ఆంథ్రసైట్ బొగ్గు నిక్షేపాలతో పాటు హై క్వాలిటీ బిట్యూమినస్, సెమీ క్వాలిటీ బిట్యూమినస్ కోల్ నిక్షేపాలు, బొగ్గు నిక్షేపాలు లభిస్తున్నాయి. సో కార్బోనిఫెరస్ కూడా చాలా విలువైనటువంటి శిలా వ్యవస్థ. అదేవిధంగా పేలియోజోయిక్ ఎరాకు సంబంధించినటువంటి శిలా వ్యవస్థ ఇది. అంటే పేలియోజోయిక్ మీన్స్ బిగినింగ్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఓవర్ ద ప్లానెట్ ఎర్త్. అంటే జీవ వ్యవస్థ పుట్టుకకు సంబంధించినటువంటి వయసు ఇది. జీవావరణాలు ఆవిర్భవించడానికి సంబంధించినటువంటి వయసు ఇది. సో ఈ పేలియోజోయిక్ ఎరాకు సంబంధించినటువంటి వయసు ఇది శిలా వ్యవస్థ కార్బోనిఫెరస్. ఇక 4వ రకం శిలా వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఆర్యన్ రాక్ సిస్టమ్. ఆర్యన్ శిలా వ్యవస్థ. దీని యొక్క వయసుని కనుక మనం చూసినట్లయితే మొత్తం మీద ఇది కూడా పేలియోజోయిక్ ఎరాకు సంబంధించినటువంటి శిలా వ్యవస్థ. ఒక 280 నుంచి 80 మిలియన్ ఇయర్స్ వరకు సంబంధించిన శిలా వ్యవస్థ ఇది. 280 నుంచి 180 మిలియన్ ఇయర్స్ సంబంధించిన శిలా వ్యవస్థ. 180. దీన్ని మరలా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది గోండ్వానా శిలా వ్యవస్థ. రెండవది దక్కన్ ట్రాప్స్, దక్కన్ శిలా వ్యవస్థ. దక్కన నాపలు అంటారు దీన్నే తెలుగులో, దక్కన నాపలు. ఈ గోండ్వానా శిలా వ్యవస్థను కనుక పరిశీలించినట్లయితే దీనికి ఆ పేరు రావడానికి గల కారణం ఏమిటంటే ప్రాచీన కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో గోండులు ఒక ట్రైబల్ పీపుల్. వీళ్ళు మొత్తం కూడా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక ట్రైబల్ జాతి వీళ్ళది. సో వాళ్ళకి గుర్తుగా ఈ గోండ్వానా శిలా వ్యవస్థని పేరు పెట్టడం జరిగింది. ఈ గోండ్వానా శిలా వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏమిటంటే బొగ్గు నిక్షేపాలు అధికంగా లభిస్తాయి. ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలు మన ఆదిలాబాదు, కరీంనగరు, వరంగల్లు, నిజామాబాదు ఈ జిల్లాల్లో లభించేటువంటి బొగ్గు నిక్షేపాలన్నీ కూడా గోండ్వానా శిలా వ్యవస్థకు సంబంధించినవి. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బొగ్గు గనులు కానివ్వండి, ఒడిస్సాలోని బొగ్గు గనులు కానివ్వండి, ఒడిస్సాలో ఉన్నటువంటి మహానది వ్యాలీ, మహానది లోయ ప్రాంతంలో లభించేటటువంటి బొగ్గు నిక్షేపాలు ఇవన్నీ కూడా
నెక్స్ట్ వీటితో పాటుగా మరొక ప్రత్యేకత ఏమిటంటే గోండ్వానా శిలా వ్యవస్థకి భారతదేశంలో లభించేటువంటి యురేనియం నిక్షేపాల్లో అధికంగా గోండ్వానా శిలా వ్యవస్థ నుంచే లభిస్తాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతంలోను, పులివెందుల ప్రాంతంలోను, అట్లాగే రాయలసీమలోని తెలంగాణలోని నల్గొండ ప్రాంతం లభించే యురేనియం నిక్షేపాలు ఇవన్నీ కూడా గోండ్వానా శిలా వ్యవస్థకు సంబంధించినటువంటి నిక్షేపాలు. తర్వాత ఈ గోండ్వానా శిలా వ్యవస్థ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే సిమెంట్ పరిశ్రమకు అవసరమైన లైమ్ స్టోను, క్వార్జీ, డోలమైటు, మ్యాంగనీసు అధికంగా లభించేటువంటి శిలా వ్యవస్థ ఇది గోండ్వానా శిలా వ్యవస్థ. ఇక రెండవది ఆర్యన్ శిలా వ్యవస్థలో ఉన్నటువంటి రెండవ శిలా వ్యవస్థను పరిశీలించినప్పుడు దక్కన్ ట్రాప్స్. దీని యొక్క వయస్సు ఎంత అంటే ఇది 148 మిలియన్ ఇయర్స్ నుంచి 65 మిలియన్ ఇయర్స్ మధ్య ఏర్పడినటువంటి శిలా వ్యవస్థ ఇది. 148 మిలియన్ ఇయర్స్ నుంచి 65 మిలియన్ ఇయర్స్ మధ్యలో ఏర్పడినటువంటి శిలా వ్యవస్థ ఇది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మరలా మనకి ఉన్నటువంటి 4 రకాల శిలా వ్యవస్థలో మొదట్లో చెప్పుకున్నట్టుగా మనము ఆర్చియన్ శిలా వ్యవస్థలో ఉన్నటువంటి మొదటిదైనటువంటి ఆర్చియన్ గ్రానైట్ నీస్ శిలా వ్యవస్థ మాత్రమే అగ్నిశిలకు సంబంధించిందని చెప్పుకున్నాం. అది కూడా ఎప్పుడో 4,500 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి శిలా వ్యవస్థ. అలాగే దక్కన్ నాపలు కూడా చాలా తక్కువ వయసు, అంటే దాదాపు 148 మిలియన్ ఇయర్స్ క్రితం నుంచి 65 మిలియన్ ఇయర్స్ మధ్యకాలంలో ఏర్పడినటువంటి అగ్నిశిలా వ్యవస్థ ఇది. సో ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ ఉన్నవేమో చాలా నెమ్మదిగా చల్లబడడం వల్ల స్ఫటికీకరణ వేగవంతంగా నెమ్మదిగా జరగడం వల్ల చాలా విలువైనటువంటి మనకి ఆర్చియన్ గ్రానైట్ శిలలు లభిస్తే, ఇక్కడ దక్కన్ నాపల్లో కూడా ఇది కూడా అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించిన శిలే అయినప్పటికీ ఇది చల్లబడడం అనేది కూలింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా కాకుండా చాలా ఫాస్ట్గా జరగడం వల్ల క్రిస్టలైజేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఏర్పడింది. అందువల్ల వీటిలో లభించేటటువంటి ఈ శిలల్లోంచి లభించే రాళ్ళు మనకి గ్రానైట్ శిలల వలె అంత విలువైన రాళ్ళు కావు. అయినప్పటికీ ఈ శిలల నుంచి వచ్చేటువంటి రాతిని ప్రధానంగా నిర్మాణ రంగాల్లో అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ నగరంలో ఎక్కడికి పోయినా ఏ కొండ పట్టుకున్నా ఏ గుట్ట పట్టుకున్నా దాని నుంచి లభించే రాయి ఏమిటంటే దక్కన్ నాపలే. ఇక ఈ యొక్క పుట్టుకుని కనుక చూసినట్లయితే, మనం దక్కన్ నాపల యొక్క పుట్టుకుని కనుక పరిశీలించినట్లయితే, ఆవిర్భావాన్ని పరిశీలించినట్లయితే ఇవి 145 మిలియన్ల సంవత్సరాల క్రితం ఫిజర్ ఎరప్షన్, అంటే నాళికాయుత అగ్నిపర్వత ఉద్భేదన ప్రక్రియ వల్ల, అంటే భూపటలంలో ఒక దగ్గర కనుక సంభవిస్తే అది అగ్నిపర్వతం వేరుగా ఉంటుంది. సో దీన్ని ఫిజర్ ఎరప్షన్ అంటాం. సో అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న హోల్స్ పడి అక్కడి నుంచి లావా నెమ్మదిగా చుట్టుపక్కలకు ప్రవహించి ఈ విధంగా ఏర్పడేటువంటి శిలా వ్యవస్థ ఇది దక్కన్ ట్రాప్స్. సో ఈ దక్కన్ ట్రాప్స్ అనేది మనకు ప్రధానంగా చూసినట్లయితే వాయువ్య గుజరాత్ ప్రాంతం, నైరుతి గుజరాత్ ప్రాంతం, సో నైరుతి గుజరాత్ ప్రాంతం, సో కచ్ అండ్ కతియవార్ రీజన్స్, ఈ ప్రాంతం కచ్ అండ్ కతియవార్ రీజను, ఎంటైర్ మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశు, పశ్చిమ జార్ఖండ్, నార్దర్న్ ఆంధ్రప్రదేశ్, నార్త్ ఈస్టర్న్ కర్ణాటక, ఎంటైర్ మహారాష్ట్ర, ఈ ప్రాంతం అంతా కూడా ఇది దక్కన్ నాపలతో ఏర్పడినటువంటి శిలా వ్యవస్థ. సో ఆ ప్రాంతాలను మనం పరిశీలించినట్లయితే గుజరాత్లోని కచ్ అండ్ కతియవార్ ప్రాంతం, కచ్చి కతియవార్ ప్రాంతాలు, నైరుతి మరియు పశ్చిమ మధ్యప్రదేశ్, అలాగే మొత్తం మహారాష్ట్ర, తర్వాత ఈశాన్య కర్ణాటక, అదేవిధంగా పశ్చిమ జార్ఖండ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణలో తెలంగాణలో పశ్చిమ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం. సో
ఈ శిలా వ్యవస్థ దక్కన్ నాపలకు సంబంధించిన శిలా వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే ఇది అధికంగా ఏ ప్రాంతాల్లో విస్తరించిందో మనం చూసాము. సో వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీటిలో ఉన్న ఈ శిలలు చాలా కఠినమైన శిలలు. ఈ యొక్క మొత్తం వైశాల్యం కనుక పరిశీలించినట్లయితే 5 లక్షల చదరపు కిలోమీటర్లు. 5 లక్షల చదరపు కిలోమీటర్లు. సుమారు హిమాలయాలు ఎంత వైశాల్యాన్ని అయితే ఆక్రమించి ఉన్నాయో అంత వైశాల్యం మేర దక్కన్ నాపలో సంబంధించినటువంటి శిలా వ్యవస్థ కూడా భారతదేశంలో విస్తరించి ఉంది. హిమాలయాల్లో మనకి అగ్నిపర్వతాలు భూకంపాలు అధికంగా రావడం సంభవించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఉంది. ఆ అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో కఠినమైన శిలా వ్యవస్థ లేకపోవడం వల్ల అక్కడ సంభవించే నష్టం అధికంగా ఉంటుంది. కానీ ఈ దక్కన్ నాపలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలో సుమారు 3 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి ఏ ప్రాంతంలో? గుజరాత్ ప్రాంతంలోను, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతంలోను వీటి యొక్క థిక్నెస్ ఎక్కువగా ఉండి క్రమంగా కిందకు వచ్చేసరికి, అంటే ఇటువైపుకి ఆగ్నేయానికి వచ్చేసరికి వీటి యొక్క థిక్నెస్ క్రమంగా తగ్గిపోతుంది. అందువల్లనే ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవించడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. కానీ లాతూర్ భూకంపము, భుజ్ భూకంపము ఆ ఊహలన్నింటినీ కూడా కొట్టివేసేట్లుగా చేశాయి. అంటే మనం అనుకున్నట్లుగా ఇక్కడ భూకంపాలు సంభవించడానికి అవకాశం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ మనకి వచ్చి సంభవించే నష్టం తక్కువ అని మన శాస్త్రవేత్తలు అభిప్రాయపడినప్పటికీ మనకి ఈ మధ్యకాలంలో సంబంధించిన గుజరాత్లో ఉండేటువంటి భుజ్ భూకంపము, మహారాష్ట్రలోని లాతూర్ భూకంపాలు ఈ యొక్క ఆ అంచనాల్ని పటాపంచలు చేశాయి. అయినప్పటికీ ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవించడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఈ బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడేటటువంటి నేలలు ఏమంటాయంటే రెగర్ సాయిల్స్ అంటాం. నల్లరేగడి నేలలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. అందువల్లనే మహారాష్ట్రలో కానివ్వండి, మనకి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతము, తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతము, నిజామాబాద్ ప్రాంతము, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆగ్నేయ మధ్యప్రదేశ్, ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా నల్లరేగడి నేలలు ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బసాల్ట్ శిలా వ్యవస్థ. దక్కన్ నాపల్లో ఉన్నటువంటి శిలా వ్యవస్థ ఏమిటంటే బసాల్ట్ శిలా వ్యవస్థ. సో ఈ బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏమవుతుందంటే నల్లరేగడి నేలలు పడతాయి. ఈ బసాల్ట్ శిలల్లో అధికంగా ఉన్నటువంటి మూలకాలు ఏమిటంటే మెగ్నీషియము, అల్యూమినియం. అందువల్లనే మనము హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగంలో ఇల్లు కట్టుకోవాలని మనం పునాదులు కానీ తీసినట్లయితే వచ్చే రాళ్ళు వైట్ స్టోన్స్ మీద బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. అది బసాల్ట్ శిలా వ్యవస్థకు సంబంధించినటువంటిది. ఆ బ్లాక్గా ఉన్నదేమో మెగ్నీషియము, వైట్గా ఉన్నదేమో అల్యూమినియం. అందువల్లనే ఈ నేలల్లో మెగ్నీషియం పాళ్ళు అధికంగా ఉంటుంది, అల్యూమినియం పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ బసాల్ట్ శిలా వ్యవస్థ ఉన్న దగ్గర అటవీ వ్యవస్థ అభివృద్ధి చెందదు. ఎందువల్లంటే ఈ శిలలు మొక్కలు అధికంగా పెరగడానికి అవకాశాన్ని ఇవ్వవు. అందువల్లనే ఈ ప్రాంతాల్లో చిన్న చిన్న ముళ్ళ పొదలు లాంటి అడవులు ఏర్పడతాయి తప్ప దట్టమైనటువంటి అధిక సాంద్రత కలిగినటువంటి అడవులు ఏర్పడడానికి అవకాశం అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఈ దక్కన్ శిలా వ్యవస్థ తరువాత ఏర్పడినటువంటి మరొక శిలా వ్యవస్థ ఏమిటంటే టెర్షరీ శిలా వ్యవస్థ అంటాం. ఇది కూడా ఆర్యన్ శిలా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశమే. దీన్ని సీగా విభజించుకుంటే టెర్షరీ శిలా వ్యవస్థ. ఈ టెర్షరీ శిలా వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే ఇది ఎక్కువగా హిమాలయాల ఆవిర్భావానికి సంబంధించినటువంటి శిలా వ్యవస్థ. హిమాలయాల ఆవిర్భావానికి సంబంధించిన శిలా వ్యవస్థ. మనం నిన్న చెప్పుకున్నట్టు ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా హిమాలయాల ఆవిర్భావం చూసినట్లయితే ఇవి 2 ఖండ పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడినటువంటి శిలా వ్యవస్థను మనం చూసాం. సో ఇదేమో ఐషియన్ ప్లేటు, ఇదేమో పెనిన్సులార్ ప్లేటు, ద్వీపకల్ప భారతదేశ పలక. సో ఈ ద్వీపకల్ప భారత పలక మరియు ఈ ఆసియా పలక సుమారు 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెతిస్ సముద్రంలో ఉన్నటువంటి నిక్షేపాలన్నీ కూడా పైకి ఫోల్డింగ్ ప్రక్రియ ద్వారా, అంటే వలీకరణ ప్రక్రియ ద్వారా మైటీ హిమాలయాస్, అతిపెద్ద హిమాలయాలుగా ఏర్పడినాయి. ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ హిమాలయాలు కూడా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఇదేమో ట్రాన్స్ హిమాలయాలు, ఇదేమో మిడిల్ హిమాలయాస్, ఇదేమో ఔటర్ హిమాలయాస్. మిడిల్ ఆర్ లెసర్ అని కూడా అంటాం దీన్ని, లెసర్ హిమాలయాస్. సో ట్రాన్స్ హిమాలయాలు ఏర్పడిన వయసు ఏమో 40 మిలియన్ల సంవత్సరాలు, 60 మిలియన్ల సంవత్సరాలు. ట్రాన్స్ హిమాలయాలు ఏర్పడింది 60 మిలియన్ల సంవత్సరాలు.
మిడిల్ హిమాలయాస్ 48 to 45 మిలియన్ ఇయర్స్ మధ్య, ఔటర్ హిమాలయాస్ 5 to 8 మిలియన్ ఇయర్స్ మధ్య. సో ఇవి దేశంలోనే అత్యంత తక్కువ వయసు కలిగినటువంటి శిలా వ్యవస్థ, ప్రపంచంలోనే అత్యంత యవ్వనమైనటువంటి అతి తక్కువ వయసు కలిగిన శిలా వ్యవస్థ. ఈ టెర్షరీ శిలా వ్యవస్థ అధిక స్థాయిలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో అభివృద్ధి చెందినప్పటికీ స్వల్ప స్థాయిలో ద్వీపకల్ప భారతదేశంలో కూడా అభివృద్ధి చెంది ఉంది. అది మనకు పరిశీలించినట్లయితే కొంకణ్ తీరము, మలబార్ తీరములో, తర్వాత ఉత్కల్ తీరము, ఈ ప్రాంతాల్లో కూడా వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ని కలిపేటటువంటి నీలగిరి పర్వతాల్లో కూడా ఈ టెర్షరీ శిలా వ్యవస్థకు సంబంధించిన భూభాగాలు స్వల్ప స్థాయిలో అభివృద్ధి చెందడాన్ని మనం గమనించవచ్చు. సో మొత్తం మీద చూసినట్లయితే ఈ లెసన్లో భారతదేశ శిలా వ్యవస్థ సంబంధించిన లెసన్లో మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలతో పాటు మెయిన్స్లో కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఆ ప్రశ్నను మీరు గమనించి మీరు ఆన్సర్ ప్రిపేర్ చేసుకోండి. మెయిన్స్లో ఉన్నటువంటి ప్రశ్న, భారతదేశ శిలా వ్యవస్థ యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను చర్చించండి. భారతదేశ శిలా వ్యవస్థ యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను చర్చించండి. ఈ అంశానికి, ఈ లెసన్కి సంబంధించినటువంటి మనం ప్రాముఖ్యతను మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించినట్లయితే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూతో పాటు మెయిన్స్ కూడా ఈ లెసన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అయిన లెసనే. ఈ గ్రూప్ 1లో కాకపోయినప్పటికీ మరే ఎగ్జామ్లో సివిల్స్లో కూడా ఇది రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. భారతదేశ శిలా వ్యవస్థ యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను చర్చించండి అన్నప్పుడు మీరు ఆన్సర్ ఏం రాయాలంటే, సర్ టి హాలండ్ అనే ఆయన భారతదేశ శిలా వ్యవస్థ 4 రకాలుగా వర్గీకరించాడు. ఆ 4 రకాలు ఏమిటో మనం పేర్లు చెప్పాం. ఆ 4 రకాలు దాని యొక్క ఉపవిభాగాలు రాసి ఏ శిలా వ్యవస్థలో ఏ ఖనిజాలు లభిస్తాయి, ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి, దానివల్ల ఏర్పడిన పరిశ్రమలు ఏమిటి అనే విధంగా మనం ఆన్సర్ రాసుకొని వస్తే సరిపోతుందండి. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ తయారు చేసుకుని మొత్తం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన వీడియోలో ఉంది. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు ఓన్గా తయారు చేసుకోవచ్చు. ధన్యవాదాలు.